విన్నావా బాబు? భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏమన్నాడో విన్నావా? ఒరే మనిషి, పని చేయడమే నీ పని, ఫలితాన్ని నాకు వదిలే, నీకే భయం ఉండదన్నాడు. నిజమా బాబాయ్? ఈ మాట నిజమా? నిజమా? సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడయ్యా. బాబాయ్ నేను వెళ్ళొస్తా. అదే బాబు, పెట్టి బేడతో వెళ్ళారు ఎక్కడికి? అమ్మనంటికి. ఈ రోజు నుంచి నేను అక్కడే ఉంటాను. బాబు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఇక్కడ ఏం తక్కువైందని? అదేం కాదు బాబాయ్, దిక్కు ముక్కు లేని వాడికి తలదాచుకోవడానికి నేడిచ్చావు. నేను తిన్నా తినకుండా నీ పంచలో, నీ మంచి మనసులో కడుపు నిండా తిన్నట్టే గడిపేశాను. వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది. కానీ అక్కడ మగదిక్కు లేని ఆడది, చుట్టూ పాడు ప్రపంచం, బతకనివ్వకపోగా ఏ నిమిషాల పట్టణ పెట్టుకుంటుందో తెలియకుండా ఉంది. అమ్మలు అసలే తండ్రి లేని బిడ్డ, తల్లి కూడా లేకుండా పోతే. నీ మనసు నాకు బాగా అర్థమైంది బాబు, వెళ్ళిరా. కానీ పాడు ప్రపంచం, నువ్వు అక్కడ ఉంటే నీ మీద ఏ నిందన్నా వెయ్యొచ్చు. బాబాయ్, నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు, నువ్వు మాత్రం అపార్థం చేసుకోకుండా ఉంటే అంతే చాలు. అలాగే కృష్ణ పరమాత్ముడు చెప్పినట్లు నీ పని నువ్వు చెయ్యి, మంచి చెడు ఆయనే చూసుకుంటారు. వెళ్ళొస్తారు బాబాయ్. అలాగే, అప్పుడప్పుడు కనిపిస్తుందా? అలాగే బాబాయ్. వచ్చేసారమ్మా, ఇదిగో పెట్టి బేట తీసుకుని వచ్చేసాడు. ఏమన్నావు? ఏమన్నావు? మావయ్య? అవును, అమ్మ నిన్ను మావయ్య అని పిలవండి. అమ్మడు అమ్మడు. మరి మావయ్య కుక్క ఎక్కడా? వచ్చిందమ్మా, ఇదిగో ఇది కుక్క పడుకునే పక్క, అన్నం తినే పండు. మరి కుక్కని కట్టే గొలుసు? గొలుసా? ఇదిగో ఈ రెండు చేతులునమ్మా. ఇంతకీ కుక్క ఎక్కడా? ఇంకా నీకు తెలియలేదా? నేనేనమ్మా, నేనే. అయ్యయ్యో, అదేంటి మావయ్య, నువ్వు కుక్కవా? అవునమ్మా, నాకు విశ్వాసం ఉంది, నేను కాపలా ఉంటాను. మరి నేను కుక్కనేగా. ఎందుకన్నయ్య అలాంటి మాట్లాడతావు? భగవంతుడు ఇన్నాళ్ళకి నాకు ఒక అన్నయ్యనిచ్చాడని నేను అనుకుంటూ. అమ్మా, నేనంత అంతస్తుకు తగనమ్మా. మీ ఉప్పు తిన్నందుకు మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఈ పాడు ప్రపంచం నుంచి మిమ్మల్ని కాపాడుతూ ఉంటాను. అమ్మా, నేను ఈ అరుగు మీద పడుకుంటాను, మీకు ఇబ్బంది లేదుగా? ఉందన్నయ్య, ఒకటే ఇబ్బంది. హృదయంలో ఉంచుకోవలసిన నిన్ను ఈ పాడు లోకం కోసం వాకిట్లో ఉంచాల్సి వస్తుంది. ఊరికి పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పాపం చేస్తే పెరుగుతుందిరా, వడ్డీ కట్టకపోతే పెరుగుతుంది. అసలు కాక వడ్డీ మాత్రం 22 రూపాయల 50 పైసలు. తెలియదని నీకు వడ్డీ కట్టలేను, కట్టకపోతే ముక్కు పిండి కట్టిస్తాను. నా వడ్డీ కాస్త ఓర్చుకున్నా. ఏం మనిషి రాక్షసివా? ఎంతసేపు వడ్డీ వడ్డీ అనే కానీ మీద బిక్కి ఏమక్కర్లేదు. పైగా ముక్కు కారణలాగేస్తావా? నీకేమైనా బుద్ధిందా? ఇదిగో, అసలు నువ్వు నా కొట్లో కూర్చొని వ్యాపారం చేసేందుకు నాకు ముందు అద్దె కట్టు. ఏంటి? నేను అద్దె కట్టాలి? కట్టవే. ఇదిగో చూడు చూడు, నువ్వేదో మంచి స్నేహితుడు అనుకున్నాను కానీ ఇంత లేకి బుద్ధి అనుకోలేదు. నాకు నీకే నీ ఓట్లు కాకపోతే నా ఆఫీసు పెట్టుకోవడానికి స్థలమే లేదు అనుకున్నా. ఇండియాలో పోవాలంటే స్థలం ఉంది, చోటు పెట్టుకుంటా. నిజంగా ఒక హోటల్ సంపాదించాడు, బోడి హోటల్. అద్దె కట్టుకుంటా, అద్దె. ఇప్పుడు అద్దె చూద్దాం. ఆ బల కూడా నాదే, కట్టద్ది. ఈ బల కూడా నీదేనా? అలాగే నీ బాబుదా? రోడ్డు ఉంది, దర్జాగా కూర్చుంటాను. ఎవరు ఇప్పుడు నాయన అసలు చోటుకి వచ్చావు. ఆ కళ్ళు కూడా మూసుకుని బాబు నాయన 4 కాసులు పడతాయి. అడుగుతాను, నన్ను ఎవరు అడుగుతానే? కళ్ళు మూసుకుంటున్నా. అయ్యా కాబోతు నాయన స్థలం చేయండి, ముందు వేయి. చేస్తాను రా, చేస్తాను. ఇందా అదిగో. మలసి నువ్వు కింద పడ్డావా తల్లి? మా అమ్మే ఎంగిలి వీడి. అమ్మలు, ఇదేంటమ్మా
పగిలిపోయి పలక మీద రాసుకుంటున్నా. మరేం చేయను, పుస్తకాలు లేవు, పెన్సిల్ లేదు. నాన్నగారు ఉంటే చక్కగా స్కూల్లోనే చదువుకునేదాన్ని. అలా నల్ల కోటు నల్ల టోపీ వేసుకుని డిగ్రీ తీసుకోవాలి. అది మ్యాన్ కావాల్సింది. అమ్మలు, నిన్ను నేను చదివిస్తానమ్మా. పెద్ద చదువులు చదివిస్తాను. నిజంగా? అవునమ్మలు. మాయ, మంచి మాయ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అమ్మగారు, అమ్మగారు. ఏమండి? అదేనమ్మగారు, మా అమ్మల సంగతి. మీరు ఎట్టగైనా పెద్ద మనసు చేస్తే మా అమ్మల్ని ఈ బడిలో చదివించుకోవాలమ్మగారు. నాకే అభ్యంతరం లేదబ్బి, కానీ ఈ స్కూల్లో చదువు అంటే చాలా ఖర్చు అవుతుంది. నువ్వు భరించలేవు. ఏమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, అవసరమైతే రాత్రి బోళ్ళు కష్టపడతాను. నా ప్రాణాలు ఇచ్చైనా సరే అమ్మల్ని పెద్ద పెద్ద చదువులు చదివించుకోవాలి. అమ్మా అమ్మ, చెప్పండి అమ్మా, ఈ బడిలో చేర్చుకుంటాను చెప్పండి అమ్మా. సరే అబ్బి, రేపే మీ అమ్మల్ని తీసుకురా. అట్టగే అమ్మ, అట్టగే. అమ్మలో, అమ్మలో, ఇదిగో స్కూల్కి వెళ్ళాలి. అవునమ్మా, ఈరోజు నిన్ను స్కూల్లో చేర్పిస్తాను. అమ్మా అమ్మా, మావి నన్ను స్కూల్లో చేర్పిస్తాడట. ఇదిగో డ్రెస్ కూడా తెచ్చాడు. ఎందుకన్నయ్య తలకు మించిన బరువు పెట్టుకుంటా? అమ్మా, తలకు మించిన బరువు కావచ్చు గాని మనసుకు మించింది మాత్రం కాదమ్మా. అయ్యగారు ఒకప్పుడు చెప్పారు, అమ్మలు నల్లకోటు నల్లటోపీతో పట్టా తీసుకురావాలని. నేను అంతవరకు చదివిస్తానమ్మా. అయ్యగారి కోరిక నెరవేరుస్తాను. అమ్మలో, గుడికి వెళ్తున్నావా? అవును మావయ్య. వెళ్ళరా అమ్మా, వెళ్ళరా. అమ్మలో, ఏమిటమ్మా, ఏమిటిది? దేవుడికి పూజ చేస్తున్నాను మావయ్య. నేనా? దేవుణ్ణా? కాదమ్మా, మనిషిని. కాదు మావయ్య, నువ్వే మా దేవుడు. అమ్మ చెప్పిందిగా. అమ్మ చెప్పిందా? పిచ్చి తల్లి, మనిషి దేవుడు కావడం ఎంత కష్టమో నీకు తెలుసా? అసలు దేవుడు ఎక్కడైనా ఇలా ఉంటాడా? మరి ఎలా ఉంటాడు? ఎక్కడుంటాడు మావయ్య? India is my country. All Indians are my brothers and sisters. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. మా అమ్మ చదువుకుంటుందిరా. పడి 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 చదివిందిలే. చదువంటే మీకేం తెలుసురా? మా అమ్మలకు తెలుసు. అమ్మలు, అమ్మలు, నిన్నే వినబట్టలా? బాబా, ఏమిటమ్మా ఇలా వచ్చి పసుపు డబ్బా ఇచ్చిపో. ఈ డబ్బాలు సీసాలు అందిస్తుంటేనే సరిపోతుంది. ఏమిటే గొడుగుతున్నా? మరేంటమ్మా, ఇంట్లో పనిచేసారా చదువుకోరా? ఈ మాత్రం స్కూల్ వెళ్ళడం దేనికి? మానేసి వంట చేసుకుంటే ఇంట్లో కూర్చుంటపోరా? ఏమిటే అంత పని చేసి అలసిపోతున్నది? ఆ డబ్బా కాస్త అందివ్వమంటే అంత కష్టమైపోయిందా? ఏంటమ్మా, ఏంటి అమ్మల్ని ఏదో కోపడుతున్నారు? చూడన్నయ్య, ఈవిడ గారు పేద చదువుకుంటున్నారట, ఇంటి పని చేయడం అగౌరవంగా ఉందిట. అగౌరవం అని కాదమ్మా, ఇంటి పనికి చదువుకి ఎట్లా కుదురుతుంది? అంతే కదా అమ్మడు. ఏంటమ్మా అట్లా ఉన్నావు? స్కూల్లో టీచర్ ఏమన్నా కోపడ్డారా? జీతం కట్టకపోతే కోపడరా? జీతం కట్టాలా? ఎప్పుడు? రేపే ఆఖరి రోజు. రేపేదా? రేపే అని పీక మీద కూర్చుంటే ఎలాగే? 4 రోజులు ఆగి కట్టొచ్చులే. 4 రోజులు అవుతే అసలు స్కూల్కే వెళ్ళక్కర్లే. పేరు కొట్టేసి ఇంట్లో కూర్చోమంటారు. నేను బ్రతికొండగా నీకు ఆ పరిస్థితి రాదమ్మా. రేపే కడతాం, తప్పకుండా కడతాం. పదమ్మా, స్కూల్కి టైం అయింది. నేను ఇంక రిక్షాలో రాను. ఏమ్మా, నేనేం చిన్నపిల్లనా? బస్సులోనే వెళ్తా. ఏమిటే మరీ మితి మీద పోతున్నా? నీ గుడ్డలు గుడిసులు చదువులు చట్టుబండలకి ఆయన రాత్రి బలైన కంటలు అరుగు తీసుకుంటుంటే పైగా బస్సులు కూడానా? ఎక్కడి నుంచి వస్తాయనుకున్నావు డబ్బులు?
డబ్బులు దేవంటమ్మా, ఇంకో గంట సేపు రిక్షా లాగితే సరిపోతుంది. అందుకోసం అమ్మల్ని కోపడతారా? అమ్మలు నువ్వేం బాధపడకమ్మా, నీ ఇష్టం. ఇక మీదట బస్సులోనే వెళ్తూ పదమ్మా. ఏమిటన్నయ్యా నువ్వు మరీను? అది ఆడింది ఆట, పాడింది పాటగా అన్నింటికీ సరేనంటావు. దానికి ఏది అడగాలో ఏది మాట్లాడాలో తెలియక హద్దు పద్దు లేకుండా పోతుంది. ఈరోజు బస్సు అంటుంది, రేపు కారు అంటుంది. ఇలా పెంచుకుపోతుంటే మనం ఎక్కడ తెలియదు. అదేంటమ్మా, అడగాల్సిన అర్హత ఉంది కాబట్టి అడిగింది. ఇదే అయ్యగారు ఉంటే అమ్మలు దర్జాగా కారులోనే వెళ్ళారుగా. అమ్మా, కండలు కరగదీయడమే కాదు, కోసిచ్చైనా సరే అయ్యగారు లేని కొరత అమ్మలకు తెలియకుండా చెయ్యాలి. అయ్యగారి ఆశ నెరవేరాలి. అమ్మలు నల్లకోట వేసుకుని పట్టా తీసుకుని ఇంటికి రావాలి, అంతే. అందుకోసం నేను ఏమైపోయినా పర్వాలేదు. ఏమిటన్నయ్యా, ఒంట్లో బాలేదా? అబ్బే ఏం లేదమ్మా, వయసు అయిపోయింది. బాబు, రెండు వాళ్ళు 4 రోజులు అయితే అసలు స్కూల్కే వెళ్ళక్కర్లే, పేరు కొట్టేసి ఇంట్లో కూర్చోమంటారు. వద్దులే బాబు, నువ్వు తీసుకో. ఆగమ్మలు, రోజు అన్నం తినే టైంలో వేరే పోతావే, ఇవాళ మనందరం కలిసి తినాలి. రా కూర్చో. ఏ రంగమ్మ, శుక్రవారం అయితే వెజిటేరియన్ తినాలా? చికెన్ తీసుకురామని చెప్పలా? హాయ్, మా ఇంట్లో ఇవాళ ఇంగ్లీష్ ఫుడ్. మా ఫాదర్ ఇప్పుడు విటమిన్స్ ఉన్న ఆహారమే తినమంటుంటారు. వెజిటబుల్స్ చాలే, చికెన్స్. అవును మరి, పెద్ద డాక్టర్ గారు అమ్మాయి కదా. అమ్ములు, మీ ఇంట్లో ఏమిటే? ఏమిటి ఆ పొట్లం? మరే పెరుగన్న అరిటాకులో పెట్టుకుని తింటే ఒంటికి మంచిదని పొట్లం కట్టించారు. ఏమైనా నువ్వు మహా సింపులే. ఇన్నాళ్ళుగా చూస్తున్నా, రోజు బస్సులో వస్తావే, మీ కారులో రావచ్చుగా. అదే చెప్పానుగా, మా మామయ్య అదొక మాదిరి. నేను ఒంటరిగా వస్తే ఏమవుతానని భయపడతారు, అంతే. ఎవరయ్యా? ఎవరు కావాలి? అమ్మలండి, అమ్మలని మా పాప ఇక్కడే చదువుతోంది. ఏ క్లాసు? ఏ క్లాసా? ఇక్కడ లేదులేండి. మనిషికి ఉండవలసిన ఉత్తమమైన గుణం కృతజ్ఞత. కృతజ్ఞత లేని మనిషి మనిషే కాదు. అమ్మలు ఎవరయ్యా? ఎవరు కావాలి? అమ్మలండి, మా అమ్మలు. అదిగో అమ్మలు, ఇదిగోనమాట. కాస్త ఆలస్యమైంది, ఎట్టగైదని పూర్తి చేశారు. తీసుకెళ్ళి జీతం కట్టమ్మా. మీరు వెళ్ళండి. వస్తాను పిల్ల. ఎవడేవాడు? దగ్గరలో ఉన్నాడు. అతను మా రిక్షావాడు. నేను ఫీజు తోడు మర్చిపోతే మా మమ్మీ ఇచ్చి పంపించింది, అంతే. అమ్మా, ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడమ్మా? జీతం కట్టిన డబ్బులు తెచ్చాడా? తెచ్చినవాడు క్లాస్ పైకి నిలబడి అమ్మ కావాలని అడుగుతున్నా, చిల్లగా లోపలికి వచ్చేసాడు. వచ్చి అందరు ఎదురుగా నిలబడి గుడ్లో దొప్పుకున్న చిల్లర డబ్బులన్నీ నా దోస్తులో పోసి కాస్త ఆలస్యమైంది. ఎట్టాగైతేనే కష్టపడి తీసుకొచ్చేసానని వేరే ఎక్స్ప్లెనేషన్. నయం రిక్షాలా తీసుకొచ్చానని చెప్పలేదు. ఏ చెప్తే నన్ను రిక్షా రాజా అని పెంచుతున్నాడని అందరికి తెలియాలా? ఈ చేసిన దానికి క్లాస్ లో అందరూ గుళ్ళు నవ్వారు. చచ్చా, ఎంత అవమానం అయిపోయింది. ఈ మావి కొంచెం కూడా మతిలేదు. ఆయనకు మతిలేదా? నిజమేనే, ఆయనకున్నదల్లా మనసు ఉంది కాబట్టి ఆయన నీ కోసం రాత్రనక పగలనక ఒళ్ళు గోళం చేసుకుంటున్నాడు. ఆయన ఉప్పు తింటూ ఆయన పెంచిన బిడ్డలను చెప్పుకోవడానికి నీకు అవమానంగా ఉందా? ఈ రోజు 4 లక్షలు చదివినంత మాత్రాన మర్యాదగా గౌరవం కావాల్సి వచ్చాయా?
మేలు చేసిన మనిషిని మెచ్చుకోలేని నీ చదువెందుకే తగలేనా? బాగా ఉన్న రోజుల్లో కలబడ్డ దేవుళ్ళందరికీ వందలు చెల్లించుకున్నాను. చితికిపోయినాడు ఆ దేవుళ్ళు ఎవ్వరూ ఆదుకోలేదు. ఈ దేవుడే ఒక్క పూట అన్నం పెట్టినందుకు నేను నన్ను ఆదుకుంటున్నాడు. నీ భవిష్యత్తు కోసం తన బ్రతికే బలి చేస్తున్నాడు. అలాంటి పుణ్యాత్ముడికి బిడ్డలని చెప్పుకోవడానికి గర్వించాలి. కనీసం కృతజ్ఞతగా ఉండాలి. లేకపోతే నువ్వు మనిషే కాదు. బాబు బాబాయ్ కూర్చో. బాగున్నావా? అమ్మలు ఎంత బాగున్నారా? అంతా బాగున్నారు బాబాయ్. ఏంటది? ఏం లేదు బాబాయ్, ఇవాళ శనివారంగా నువ్వు వట్టి పళ్ళేగా తింటావు. అలా వస్తుంటే మంచి అరటిపళ్ళు కనిపించాయి, నీకోసం తెచ్చాను.